అలౌకికమైనటువంటి ఆనందాన్ని కూడా చాలా అనుభవించామనగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ వేదిక చూసినట్లయితే ఈ వేదిక అంతా కూడా దగ్గర ఉన్నామా మన ఉన్న జనాలు అమ్మవారు గారు రెండు రకాలుగా మమ్మల్ని అనుభవిస్తున్నారు. శ్రీకృష్ణదేవుడు చూపిస్తూ కార్యక్రమాన్ని పనిచేసుకుని ఆ గురువు ముందర ఆ నేర్చుకున్న విద్యను నుంచి అందులో ఉన్నటువంటి లోపాలు ఉంటే గురువు గారి అనుగ్రహంతో అవి లేకుండా ఉంటే కానీ అనుగ్రహం పొందేందుగా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈ వారి వార్షికోత్సవ వేదికలలో గురువు నుంచి చేసినటువంటి వారంతా కూడా సద్గురువు యొక్క ఆజ్ఞానుసారంగా మంత్రోపదేశం తీసుకుని ప్రతి నిత్యం కూడా మన కట్టమాల పారాయణ చేస్తూ స్త్రీ సూక్తము, పురుష సూక్తము, విద్యా సూక్తము, అలాగే విశేషంగా శివతాండవ స్తోత్రము, దక్షిణామూర్తి స్తోత్రము, సౌందర్య లహరి, లలిత రహస్య శాస్త్రము, అలాగే కావ్య రాష్ట్రము, ఎన్నో విశేషమైనటువంటి అన్ని కూడా ప్రతినిత్యం పారాయణ చేస్తున్నటువంటి వారి వచ్చి కూర్చొని గురువు గారి యొక్క అనుజ్ఞతో వారి యొక్క ఆజ్ఞానుసారంగా అమ్మవారి యొక్క విశేషమైనటువంటి తన్మధ్యే రత్నద్వీపాయ నమః. ఎదురుపాకే మాకు రత్నద్వీపం, ఎదురుపాకే మాకు రత్నద్వీపం. రత్నద్వీపం అంటే కల్ప వృక్ష వనాది వాటికాయ నమః. ఇదిగో వాటి ఇక్కడే ఉంది, ఈ భవనమంతా వాటికే. అందులో వనాల మధ్యలో అమ్మవారు కూర్చొని ఉన్నారు. అమ్మవారు గురువు గారి రూపంలో కూర్చొని ఉన్నారు. దేదీప్యమానమైనటువంటి చిరునవ్వుతో అమ్మవారు తన్మధ్యే రత్నసింహాసనాయ మహానంటూ ఇక గురువు గారు ఇక అమ్మవారి ఇద్దరు కూడా కూర్చుని ఇద్దరి చల్లని చూపులను మన పైన ప్రసరింప చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన సందర్భాన్ని ఇక్కడ తెలియజేస్తున్న కృష్ణ పరమాత్మని యొక్క జన్మతిథి అష్టమి. ఆయన భార్యలు 8 మంది. సంఖ్యాపరంగా తీసుకుంటే అన్నింటిలో కూడా అష్టమి అనేటువంటి 8 తిథులు గొప్ప అయితే గురువు గారి యొక్క జన్మదినం 89, 9 + 8 17, 7, 1, 8 సరిగ్గా 8వ తేదీ ఆ విషయం కూడా మనకు అదృష్టమై ఆయన అనుగ్రహాన్ని 8వ తారీఖు 8వ రోజు మనంతా కూడా పొందగలిగినటువంటి అనుగ్రహం
నిజంగా మనం చేస్తున్న అదృష్టం. ఆ అదృష్టంలో భాగంగా ఇవాళ వారి యొక్క దేదీప్యమానమైనటువంటి పాలన ఎందుకంటే 72లో ఎప్పుడు 53 సంవత్సరాలు 54 వచ్చాం, 5 వార్షికోత్సవాలు కూడా 53 అది కూడా గొప్ప విషయమే ఏమిటంటే ఇవాళ అన్ని విధాలుగా అష్టాంగ యోగం అష్టశక్తులు మనందరికీ కూడా సంపూర్ణంగా అనుగ్రహింపజేసే పరిపూర్ణమైనటువంటి శక్తి సంపన్నుడైనటువంటి గురువు యొక్క పాదాల చెంత ఇవాళ మనమంతా కూడా చేరి పూజ చేసుకుంటున్నాం. ఇంతకంటే అదృష్టం ఒకటి లేదు. అద్భుతమైన ఆయన చిరునవ్వు, ఆయన ఆనందం అదే చాలు మన జన్మకి. ఆ కంటి చూపు మన మీద పడుతుందా ఎక్కువ ఎదురు చూస్తూ వేల కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల దగ్గర నుంచి అనేక మంది ఆ దివ్యమైనటువంటి పాదాలను చేరి ఆయన నమస్కారం చేసుకునేటువంటి యోగిగా సత్యంగా చెప్తున్నా. ఊళ్ళో ఎంతమంది ఉండొచ్చు, జిల్లాలో ఎంతమంది ఉండొచ్చు, రాష్ట్రంలో ఎంతమంది ఉండొచ్చు, దేశంలో ఎంతమంది ఉండొచ్చు, ప్రపంచంలో ఎంతమంది ఉండొచ్చు, అమ్మ అనుగ్రహం గురువు అనుగ్రహం ఉన్న వారు మాత్రమే ఈ ప్రాంతంలో అడుగు పెడతారు. తప్పిస్తే ఎవరికి అనట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవాళ అద్భుతంగా ఎందుకంటే అనేక మంది కార్యక్రమాలు చేస్తారనే ఒక ఆలోచన ఉన్నది. సత్యం చెప్తున్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనంతా కూడా జ్వరానికి ఒకరికి ఒక టాబ్లెట్ ఇస్తారు, ఇంకొకరికి ఇంకో టాబ్లెట్ ఇస్తారు. లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ జ్వరం ఇంకొక రకమైన వైరస్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. వారి యొక్క గ్రహస్థితిని బట్టి గురువు గారి వారిని ఒకసారి కంటితో స్కాన్ చేస్తారు. ఇక్కడ కంటితో స్కాన్ చేసి వారందరినీ ఏ కార్యక్రమాన్ని ఈ వార్షికోత్సవంలో పెడితే ఆ భక్తుల యొక్క సమస్యలన్నీ తన ద్వారా తన భక్తుల కంటే పూర్వం చేయగలరు, ఆ కార్యక్రమాన్ని మాత్రమే ఈ వార్షికోత్సవాల్లో పెట్టి అందుకు అర్హులై ఆ సమస్యలన్నీ తీరిపోవడానికి కావాల్సినటువంటి భక్తులు మాత్రమే ఇక్కడ కూర్చోబెడతారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. ఇది కరెక్ట్ గా అర్థం చేసుకున్న వాళ్ళకి ఈ ప్రశ్న ఉత్పన్నమే కాదు. లక్షలు ఖర్చు పెట్టుకున్నవాడు సచిన అమ్మవారి సాక్షిగా గురువుగారి పాదాల సాక్షిగా చెప్తున్నారు. లక్షలు ఖర్చు పెట్టుకున్న కూడా సంపాదించుకుంటున్నారు, వేలు సంపాదించిన ఖర్చు పెట్టిన వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు. అనేక పర్యాయాలు నేను చెప్తూనే వచ్చాను. ఈ పీఠంలో మనం కూర్చున్న వాళ్ళంతా కూడా గురువు గారి చెంత చేరి శాంతమైనంత వరకు. ఎందుకంటే ఏమవుతారు గురువు గారు మనల్ని దానం చేసుకో ఎవరు చెప్తున్నారు? ఎవరు దగ్గరికి వెళ్ళి ఒక జాతకం తీసుకున్నాడు కార్యక్రమం చేయ 1 లక్ష ఖర్చు పెట్టు, 2 లక్షలు ఖర్చు పెట్టు, 3 లక్షలు ఖర్చు పెడుతున్నారే 750 గ్రాములకి దానం చేయాలని సమస్య తీరిపోతుందని చెప్పినటువంటి ఘనత కేవలం అది కూడా సమస్య తీరిన వాళ్ళు మళ్ళీ ఆ సమస్య తీరిపోయింది ఏముంది అనుకుంటున్నారు. కానీ ఆ సమస్యను తీర్చడంలో గురువు గారు ఆ గ్రహాలన్నీ కూడా ఒక్కసారిగా గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన దాన్ని ఎదుర్కొంటూ చేస్తున్నటువంటి జపం కారణం చేత ఎంత శక్తిని మీరు దాపోస్తున్నారన్న ఒక విషయం మీరు గ్రహిస్తే మనం ఏం చేయగలం? ఆయన మంత్రశక్తితో మనకి ఇస్తున్నాడు. ఆ మంత్రశక్తి ద్వారా ఆర్థికంగా మనం ఎప్పుడైతే ఉన్నస్థితికి వెళ్తామో దాన్ని మన కష్టాన్ని మళ్ళీ ఆయన చట్టం ఉంచే కావాలంటే ఏమవుతుంది తిరిగి మళ్ళీ అది ద్విగుణీకృతమై అనేక విధాలుగా ఇంకా 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 ఎక్కువ స్థాయి కలగాలి. నేను అనుభవంతో చెప్తున్నాను, ఎవరో కాదు. 2008 పూర్వంలో ఉన్న సూర్యుని పెట్టి వాళ్ళ 2008 తర్వాత మీ ముందు కూర్చున్నటువంటి ఈ సూర్యుని స్థానంలో ఇవాళ గురువు గారితో మాట్లాడగలిగినటువంటి శక్తి ఆయన ఇవ్వబట్టి వచ్చింది కనిపిస్తే ఎవరు ఇక్కడ ఎవరు కూర్చున్నారు అదే పరిస్థితి. ఏ ఒక్కరైనా ఇప్పుడు మళ్ళీ కర్ణాటకగా చెప్పగలరు. కరోనా వచ్చినా కావచ్చు, మార్చి 29వ తారీఖు నుంచి మే 29వ తారీఖు దాకా ఈ మధ్యకాలంలో గడ్డలాగా కావచ్చు, రేపు రాబోతున్నటువంటి ఏ కార్యక్రమాలు కావచ్చు, ఎటువంటి సందర్భాలు కావచ్చు, మీ సభ్యుకి చెప్తాను. వెదురుపాట క్షేత్రంలో గురువుగారిని నమ్ముకున్న వారికి మాత్రం ఇప్పుడు లోటు ఉండదు. అది ఖచ్చితంగా ఉండదు. మా గురువు గారికి మా నమ్మకం ఉంది. ఎవరికైనా నమ్మకం ఉన్నవాడైతే ఖచ్చితంగా ఆ నమ్మకమే మనిషిని నిలబెడుతుంది. దానం చెప్పారు, అయ్యా ఈ దానం చేస్తే తీరిపోతుందా? అయిపోయింది అంతే. ఒక్కసారి గురువు గారు చెప్పారు అంటే విన్నామంటే అయిపోయింది. చాలా మంది ఇలా ఒక పిచ్చి ప్రశ్న చేసుకుంటారు. కొంతమంది గురువు గారు వస్తారు, వచ్చి రావడమే గురువు గారు మాకు ఈ సమస్య ఉంది, ఇది చేయమంటారా? చేయమని చెప్తారు. వాళ్ళు చేయాలని వాళ్ళ మనసు కనిపించింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? గురువు గారిని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు. గురువు గారు ఏం చెప్తారు? అలాగే నేను అంటారు. ఏది ప్రథమంగా చెప్పారో అది నిర్ధారణ చేసుకోకుండా ఆయన అడిగినప్పుడు ఏం చెప్తారు? నీకు నచ్చింది చెప్తారే కానీ నేను బాధపడకూడదు అనుకుంటారు. కానీ ఆయన మొదటగా సూక్ష్మంగా చెప్పిన విషయాన్ని మీరు గ్రహిస్తే రెండోసారి
దర్శనం ఏరు. అలాంటి సందర్భాలు కూడా చాలా మంది ఉన్నారు. దయచేసి చెప్తున్నా, ఆయనను పాదాల బట్టి ఒక్కసారి నమస్కారం చేసుకుంటే మీ సమస్యలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. లేదు లేదు లేదు. నేను దానికి ప్రత్యక్ష సాక్షిని. నా తండ్రికి తీవ్రమైనటువంటి ఇబ్బంది జూలై 2024 ఏర్పడితే నేను ఏ విషయాన్ని కూడా గురువు గారికి ఫోన్లో కూడా నేను తెరవేయాల. కేవలం గురువు గారి యొక్క కంటి చూపు ద్వారా నేను ఇవాళ చెప్పా. ఉదయాన్నే మొబైల్ తల నుంచి వచ్చేటువంటి సిగ్నల్ ఎలా మొబైల్ చేరి ఒక ఫోన్ మనకు వస్తుందో తెలియదు. గురువు గారు ఎక్కడ కూర్చున్నా సరే అటువంటి తరంగాలు తన భక్తులందరినీ కూడా నమ్మిన భక్తులందరికీ ఇస్తూనే మా నాన్నగారిని కాపాడగల మా గురువు గారే ఈ వాటికి ఆశ్చర్యపోతారు డాక్టర్లు. కేవలం మా నాన్నగారు వల్లే. మా నాన్నగారు ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నారంటే గురువు గారు అదే విధంగా పెట్టుకుంటారు విషయం. కానీ ఇక్కడతో బాగా చెప్తున్నా, ఎంత ఆహారం మానేస్తున్నారు, ఏమి తినకుండా భక్తుల కోసం ఎంత కష్టపడుతున్నారు. మన బాధ్యత కూడా మనకు ఉండాలి. మనం ఈ పీఠాన్ని మనం వృద్ధి చేసుకోవాలి, ఆయన అనుగ్రహాన్ని పొందాలి. ఆ అనుగ్రహం పొందే నిమిత్తంగా ఇవాళ జరుగుతున్న ఈ అద్భుత కార్యక్రమమే మణిద్వీప బంధన సద్గురువుల చెంత చేస్తూ అమ్మవారిని స్వయంగా ఇక్కడ కూర్చోబెట్టుకుని గురువు గారి యొక్క అనుగ్రహంతో మనం చేస్తున్నాం. రెండుగా బ్యాచులుగా వచ్చారు. అటు పారాయణ చేస్తారు, ఇటు పారాయణ చేస్తారు. 20-30 నిమిషాలు మనకి ఈ పారాయణ అయిపోతుంది. అయిన వెంటనే 9వ పారాయణ చేసి నివేదించుకుంటాం. ఒక్కొక్క 9 రకాల పుష్పాలతో ఒక్కొక్క రకమైన పుష్పాలు గురువుల పారాయణ అమ్మవారి చేత పూజ జరుగుతుంది. అయిపోయిన వెంటనే శక్తిమాల పారాయణ జరిగి మధురాష్టమితో కార్యక్రమం పూర్తవుతుంది. కృష్ణాష్టమి ఇటువైపు పారాయణ జరుగుతుండగానే కృష్ణ పరమాత్మకి కూడా విశేషంగా పూజా కార్యక్రమం నిర్వహించుకుంటాం. విశేషంగా సద్గురు యొక్క అనుగ్రహంతో మనంతా కూడా ఆ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుంటాం. జయ శ్రీ గురుదేవ. గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత మందులు కూడా డైలీ వచ్చి క్లాస్ చేస్తా ఉంటారు. అమ్మా మైకులు సుగంధ పుష్పాలెన్నో వేలు
నూతన గృహములు కట్టిన వారు మనదీప వందన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే. అష్ట సంపదలకు కేరు శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి ప్రణదీప వందన వేసుకొని కూర్చునంట కోటి సువాలను సమకూర్చుటకై భువనే
పంచామృతమయ సరోవరములు
అమ్మవారి యొక్క విశేషమైనటువంటి ఆ మణిద్వీపంలో ఆ రత్నద్వీపంటువంటి మణిద్వీపం చుట్టూ కూడా 4 వైపుల సముద్రాలు, ఆ సముద్రాల మధ్యలో సాగరముఖేమో రత్నాలుగా కనిపిస్తున్న ఎదురుగా ఆశ్రయం కాబట్టి సాగరముఖి మానటువంటి వారు ఇలాగే అమ్మవారి గంటకు ప్రవేశిస్తున్నాం. ఆ మణిద్వీపం మధ్యలో ప్రవేశిస్తున్నప్పుడు చుట్టూ అనేకమైనటువంటి భవంతులు, దాని ముందు మనం తెలిసి కల్పవృక్షాన్ని తెలిస్తే అనేకమైనటువంటి కల్పవృక్షాలు, ఆ కల్పవృక్షాల మధ్యలో ఆ భవంతులు, ఆ వాటికలో స్వర్ణం కావచ్చు, రజత వాటిక కావచ్చు, అనేకమైనటువంటి వాటిక భవంతుల మధ్యలో నుంచి లోపలికి ప్రవేశిస్తే సాక్షాత్ చింతామణి గ్రంథంలో అమ్మవారు కూర్చొని కోటాను కోట్ల మంది విష్ణువులు, కోటాను కోట్ల మంది శివుడు, కోటాను కోట్ల మంది బ్రహ్మలు, అనేక మంది దేవతల మధ్యలో అమ్మవారు చుట్టూ కూడా 8 మంది అశ్విన్యాది వాగ్దేవతలు, అశ్విని, కామేశ్వరి, మోహిని, దివారి, రౌని, జయని, సర్వేశ్వరి, ఎవరైతే ఈ పౌర్ణమి, ఎవరైతే ఈ శాస్త్రాన్ని రాయడం జరిగిందో ఆ 8 మంది వాగ్దేవతల మధ్యలో అమ్మవారు నిర్వీర్యమానంగా కూర్చొని ఆనందంగా నవ్వుతూ సద్గురుతో మనంతా కూడా ప్రవేశించి గురువే అమ్మవారే, అమ్మవారే గురువై వారిద్దరి యొక్క నిర్వీర్యమానమైన అనుగ్రహాన్ని పొందుతూ ఇదే మణిద్వీపమై ఈ మణిద్వీపం మధ్యలో చింతామణి గృహంలో కూర్చున్న అమ్మవారిని అనేక విధాలుగా ప్రార్థన చేసుకుంటూ సరిగ్గా తల్లి నుంచి వస్తున్నటువంటి చిరునవ్వుల కాంతులు మన పైన వెదజల్లుతూ ఉంటే ఆ ఆనందంతో అమ్మవారికి सर्व संशोधन
कामिनी कामेश्वरी मोहिनी विमले रमेशिनी सर्वेश्वरी कौमुदिनी सर्वलोकचक्रस्वामिनी रहस्य योगिनी वाणी नामिनी वासिनी अंसुसिनी महाकामेश्वरी महाभद्रेश्वरी महाभगवानी सर्वसिद्धिपरचक्रस्वामिनी अधिरहस्य योगिनी श्री श्री महाभद्राय सर्वानंदमय चक्रस्वामिनी सर्वानंदमय चक्रस्वामिनी सर्वानंदमय चक्रस्वामिनी सर्वानंदमय चक्रस्वामिनी परापरस्य योगिनी त्रिपुरे त्रिपुरमासिनी त्रिपुराश्री त्रिपुरमायिनी त्रिपुरास्ते त्रिपुराम्ब महात्रिपुरसुन्दरी माहेश्वरी माराज्ञे मामाशक्ते मामापुत्ते मामाकट्टे मामानन्दे मामासन्दे मामासे मामा Right. Like యాభై మూడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు 1930 ఆ నిర్మాణం ముందు కూడా ఒక విషయం జరిగింది. రాత్రి 12 మా అమ్మగారి కంటే మా అమ్మగారి తల్లికి ఆకుపచ్చని 12 ఒక ఆవిడ ఇచ్చి ఈ రాత్రిలో పేరు పెట్టుకోవాలి. మా అమ్మగారు తెలియదు డాక్టర్ దేవుడే వారిని మాత్రం ఇస్తాను. అలాగే చల్లారాక 5-5 నిమిషాల క్రితం మా అమ్మగారికి నౌకాలు ఇల్లు లేకుండా యువత మా పౌరులు మా తాతగారు మా నాన్నగారు కూర్చొని అడిగారంటే వాళ్ళు ఉంటే మా నాన్న వేయగలరా మా అమ్మగారు పడబెట్టుకుంటున్నారు. సరిగ్గా 5 చెప్పుకొని ఆశ్చర్యపడి ఏమిటా డాక్టర్ ఉంటాయంటే ఇంగ్లీష్ తెలియజేశారు. మా తాతగారు వాళ్ళని అలా ఉంది. మా అమ్మని దసరా లేకపోతున్నారు. మా అమ్మ కంటే ఇంకా ఎక్కువ రావట్లేదే నీళ్ళు తగ్గక గర్వపడి పడ్డా అప్పుడు దాంట్లో ఆ తల్లి మా అమ్మగారు చెప్పారు, ఇవి ఎక్కిందా వీటిని మాత్రం ఇస్తానే తెలుగు కోసం కూడా ఉండగలుగుతారు. అలాగా 136
36 సంవత్సరాలు 72 సంవత్సరంలో నేను చదువుకున్న ఏం చేసిన ఎక్కువగా రాజకీయాల్లో కూర్చోలేదు. రాజకీయాల్లో తెలుసుకుంటాను. 75లో ఆ వేళ వర్ణించడం అది కూడా నాకు పొద్దున్న సొసైటీ మండపేట మాత్రమే వస్తాం. ఆ వేళ వర్ణించడం సంకల్పడానికి కనీసం మంత్రి కూడా కాకపోయాయి. ఆ ఎలక్షన్ కండక్ట్ చేసి ఈ బ్యాంక్ వాళ్ళు కాకినాడకి చేసి ఇంటికి వచ్చారు. అప్పటికి రాత్రి పడి స్నానం చేసి చూస్తే కింద మామగారు పైన చేరుకోవాలి వెదవడానికి బాగా రాత్రి 12 నిమిషాలు చేసి రేపు మంత్రి అవుదామనుకుంటున్నావా? అవును, నేను మంత్రులు ఇస్తాను తీసుకోవాలి. సరే ఇంకో మంత్రం ప్రసాదించండి. మంత్రం ఒక 20 నిమిషాల్లో ఇప్పుడు పూర్వద్వార సమాజంలో చెప్తారు. ఈ స్థితిలో అంతా కూడా చెప్తే రాసిస్తున్నారు. చాలా మాట్లాడుకుంటారు. మామూలుగా చేస్తే మామూలుగా నేను మాట్లాడుతున్నా నువ్వు ఏం చేసినట్టు ఈ కోసం అన్ని స్వీట్లు పెట్టిన క్వాలిటీ చిన్నగా కాకినాడ వెళ్ళిపోయి దేశీయంలో వద్దు చక్కగా చేయడం చేసి అదే కాలంలో నేను హైదరాబాద్ వచ్చాను. పరిస్థితి ఏంటి? నాకు ఎమ్మెల్సీ వాళ్ళకి మంచి చేయాలి తెలుగు రెవెన్యూ ఇస్తున్నాడు. నేను మామూలుగా వెళ్ళిపోయాను. గాంధీబాబు అనుకుంటున్నారు. నేను వచ్చాను. మిగతా కష్టం వాళ్ళు రాబోయే ఇంట్లో నేను వచ్చి ఒరే బాబా ఏంద్రా ఏమిటో తెలియదు, ఇలాగా శుక్రవారం ఏదో మాట్లాడించిందా వెంటనే కాదు. ఒరే బాబా మీ అమ్మమ్మగారు చిన్నప్పటి దాంట్లో నిజంగా నువ్వు బాగోయో ఇంక పెద్దవారికి దైవంలో అప్పటి నుంచి ఈ దైవంలో వచ్చి అప్పటి ఫోన్ చేసి మంత్రం వచ్చింది. నువ్వు మామూలుగా రాజకీయాల్లో ఎంపీ అయ్యి సంఘం నాకు కలిగిపోయి ఉపయోగపడుతున్నాను. నేను అబ్బాయి నుంచి మంత్రం వస్తుంది ఇలాగా. కానీ నాతో పూర్తి చేసేటప్పుడు కానీ అమ్మవారాన్ని పేరు పట్టారు. ఎందుకమ్మా అది యావత్ భారతదేశంలో ప్రధానమైన ఉపయోగం అవుతుంది. అంచేత ఉపయోగం పెట్టాలి. సరే ఉపయోగం పెట్టాను. దాని నుంచి అంటే 53 సంవత్సరాలు మానవ అప్పగించడంలో లోపల రాత్రి ఇది రూపాయలు మాత్రమే రాజకీయాల్లో నిజంగా ఉంటున్నారు. ఇప్పటికీ 53 సంవత్సరాలు నేను పీఠం కట్టాను. పీఠం కట్టంటే అభినందించాలి. దీన్ని అవ్వాలి పంపించగా
నువ్వు పీఠం కలిగిరాలి, భారతదేశంలో ఎల్లేని పీఠం అవుతుంది, నువ్వు పెట్టాలని చెప్తే అమ్మా నువ్వు ఉన్నంత వరకు ఆ పుట్టుకలు నీకు పూజ చేసుకోవాలని అది ఎంత బాగుంది సార్. మా వాళ్ళు ఉన్నంత వరకు పూజ చేసుకోవాలంటే ఈ సంతానానికి మాత్రం ఆర్థిక సమస్యలు అవ్వబడుతుంది. మామూలులో ఇంత విశేషమైనటువంటి 53వ వార్షికోత్సవ వేడుకల్లో మణిద్వీప వర్ణన జరగడం ఒక ఎత్తైతే, ఆ కార్యక్రమంలో ఈ వాతావరణాన్ని తరచుగా అమ్మవారు వనాల మధ్యలో కూర్చున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కల్పనకి ప్రధానమైనటువంటి కారణం గోపి గారు. గోపి గారికి వాళ్ళ ధర్మమే కాదు, నేనైతే 100 రూపాయలు చెప్పి 100 రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అంత అద్భుతంగా ఇవాళ ఆ చక్రమంలో కొత్తదనం అయితే మాత్రం ఇంతమంది ఇక్కడ కూర్చుని ఆ భక్తులు చేసినటువంటి ఆ ప్రభావం కూడా ఆ మొత్తం కూడా వృక్షాలలో కూడా పరవశమై చక్కగా అవి కూడా ఆ కార్యక్రమంలో పీల్చుకు చక్కగా ఆ కార్యక్రమంలో వాటి పొందాయి. కాబట్టి ఈ పదదేవత అనుగ్రహాన్ని నేనైతే 20 చెట్లు ఎక్కడ తీసుకుంటున్నాను. మరి గోపిల నాన్నగారు పిలిచారు, కానీ గర్వం కానీ మా పౌరులు వీళ్ళు నానే గొప్పగా నువ్వు బాబు గారు క్యాంపులు వాళ్ళ నాన్నగారు దాదాపుగా 10 లక్షల వయసు కూడా ఊరు సంపాదించాడు. 10 లక్షలు కానీ నా నాన్నగారు నా పాడుతున్నాను ఎప్పుడు కైకడం కూడా వారి చిన్నప్పుడు పుట్టిన తర్వాత అక్షరాభ్యాసం కూడా కొడుకు తీసుకొచ్చారు. ఈ కొడుకు నేర్చు పెద్దవాళ్ళు ఇంజనీర్ డాక్టర్ అవుతారు అన్నారు. అప్పుడు అక్షరాభ్యాసం కూడా అవ్వలేదు. నేను అవ్వడం కూడా ఏది అనుకున్నారు. ఇప్పుడు గోపి తల్లి వరకు ఇంజనీర్ అయ్యి మాట్లాడే పొలాల్లో ఉద్యోగం చేసేవాడు. ఇప్పుడు తను సంవత్సరాల పెద్ద అయిపోయినప్పుడు తనకి అసిస్టెంట్ కావాలి, తనకి పర్మనెంట్ కావాలి, పొలాన్ని ఉద్యోగం మాత్రం చేసి తన సంవత్సరం అప్డేట్ చూపిస్తున్నాడు. అలాగే చిన్నప్పుడు డాక్టర్ అయ్యి పొలాల్లో జాబ్ చేస్తున్నాడు, పీజీ చేస్తున్నాడు. గురువు గారి కనుకోవడం ఆశిస్తులు ఎలా ఉంటాయి కదా నీకు నిదర్శనం. మనస్ఫూర్తిగా మన సోదరులు గొప్పగా చక్కగా గురువు గారి పరిపూర్ణంగా సైకిల్ ఉండేవాడు. ఆడవాళ్ళు గురువారు తెల్లారి 4, 5 ఇంకప్పుడు రాత్రి సైకిల్ దొరుకుంటూ వచ్చి వీళ్ళకి పడుకుని చూడడానికి ఉండేవాడు. అందులో వెనక్కి లాగారు